శ్రీమాత్రే నమః. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవీ నవరాత్రుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం. రోజుకు అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి వేడుకల్లో విశిష్టతను, విశేషాలను తెలుసుకుందాం. ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ శరన్నవరాత్రులు చాలా ప్రశస్తమైనవి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది 11 రోజులు ఉత్సవాలు నిర్వహించడం విశేషం. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం బ్రహ్మరాంబిక ఆలయం, వరంగల్ భద్రకాళి క్షేత్రం, విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రాలలో అమ్మవారి మూల విరాట్ను ప్రతిరోజు ఒక్కో రీతిలో అలంకరిస్తారు. విజయవాడ కనకదుర్గమ్మను మొదటి రోజు బాలత్రిపుర సుందరిగా పూజిస్తారు. రెండవ రోజు గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు కాత్యాయని దేవిగా, ఐదవ రోజు మహాలక్ష్మీదేవిగా, ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా, ఏడవ రోజు మహాచండీ దేవిగా, ఎనిమిదవ రోజు మహాసరస్వతి దేవిగా, తొమ్మిదవ రోజు దుర్గాదేవిగా, 10వ రోజు మహిషాసుర మర్దినిగా, 11వ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ 11 రోజులు సాత్విక భోజనం చేస్తూ శ్రీమాత్రే నమః అంటూ అమ్మ నామాన్ని జపించాలి. ముఖ్యంగా స్త్రీలు ప్రతిరోజు కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారిని పూజిస్తే నవదుర్గల ఆశీస్సులు పొందుతారని